చెక్ చేయి ముందు పంచేద్దాం. ముందు ఫోటో తీసుకుని తర్వాత నీ సీలింగ్ మూవ్ అవుతాం. నేను అక్కడే హ్యాండ్ అవుట్ చేస్తాను. నీకు ఐడియా ఉంది? एक फ्यूज उधर पीछे रह गया, फ्यूज बार बार नेक्स्ट वन सी Good afternoon. I'm the Secretary Conference. Political party. Political party. Political party. పక్కన కొమ్మేసుకోవాలి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ పక్కన వేసుకోవాలి వాళ్ళు చెప్తారు అదే వాళ్ళు పట్టుకుంటారు మాకు వేస్తాం. మనం ఎలా పడితే అలా వేస్తారు, పాడైపోతుంది కదా. ఒకటి నిమిషం వాళ్ళే కాల్చి పెడతారు, మనం వేస్తాం. కొంచెం మీ మొబైల్ అనుకుంటున్నా అయ్యా నువ్వు ఒక నిమిషం ఓకే.
దాని మీద ఏం సపరేట్గా చేస్తారు ఫుల్లో చేసుకో ఇవన్నీ కావాలంటే వాళ్ళని ఒప్పుకుంటాను అది వేసుకుంటాను కార్తీక్ అన్నా కార్తీక్ ఓకే ఓకే కూడా విజిట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సో ఇదంతా కూడా ఆల్ బిల్డింగ్స్ అనేటువంటి కూడా వాటర్ లీకేజ్ అనేటువంటి ఎటువంటిది కూడా లేదు. సో ఫైర్ అనేటువంటి దానికి కూడా మొత్తం కంట్రోల్ అంతా బయట పెట్టి దాన్ని తీసివేస్తున్నాం కాబట్టి సో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్కి స్కోపే లేదు. దెన్ నార్మల్ ఎనీ ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని రకాల మెజర్స్ అనేటువంటి తీసుకొని స్ట్రాంగ్ రూమ్స్ అనేటువంటి భద్రపరుచున్నాం. సో ప్రాపర్ మెటీరియల్ ఈవీఎంతో పాటుగా ఈవీఎం పేపర్స్ అన్ని చక్కగా పెట్టుకున్నాం. మెటీరియల్స్ కూడా అనేటువంటి ఇక్కడే పక్కనటువంటి ఇక్కడే కౌంటింగ్ హాల్ కూడా ప్రిపరేషన్ అవుతుంది కాబట్టి రేపటి నుండి 2-3 రోజుల్లో ఆ కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడా అనేటువంటి కంప్లీట్ అనేటువంటి చేస్తాము. సో ఇది ఇంతవరకు స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి సో పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 80% వరకు అనేటువంటి 18.11. ఐ థింక్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేటువంటి ఒక 1 అవర్లో అనేటువంటి ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఎన్కోర్లో ఆ రెస్పెక్టివ్ ఆర్ఓలు వాళ్ళు ఎంటర్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఆ ఫిగర్స్ ఇచ్చేసి దాని ప్రకారంగా మేము ఇవ్వగలుగుతాం. సో జగ్గాపేట ఎప్పటిలాగే 90% క్రాస్ అయ్యి ఉంది. వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎప్పటిలాగే కొంచెం తక్కువ ఈ 66% మిగిలినవన్నీ కూడా ఇన్ బిట్వీన్ 70+లో మిగిలిన సిటీలో ఉన్నారండి. ఒక 85+లో అనేటువంటివి మనకి మైలవరము అండ్ తిరుమూరు అండ్ జగ్గపేట. సో దాని 90కి దగ్గరలో అనేటువంటివి మనకి జగ్గపేట అండ్ నందిగామ అండ్ మైలవరం అండ్ తిరుమూరు అనేవి 85 to 87 మధ్యలో అనేటువంటి జరుగుతుంది. నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఎబ్రహీంపట్నం దగ్గర జూపుడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్స్ ఫర్ PC12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్ ఈ 2 క్యాంపస్లు కలిసి మొత్తం 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్ 3 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా పేరుకి 3 క్యాంపస్లు కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లోనే అనేటువంటి ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, మైలవరం ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో మరియు క్యాండిడేట్ సంవత్సరంలో కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, జగ్గపేటలోన, నందిగామలో జరిగింది కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు.
ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరం వారిని చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేసుకుంటాం. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు. కొంతమంది క్యాండిడేట్స్ కూడా వేసుకుంటున్నారు. ఏదైతే ఈసీఐ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పూర్తిగా వెంటిలేటర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి సీల్ చేశాము. సింగిల్ డోర్ ఉండేటట్టుగా డబల్ లాక్స్ ఉండేటట్టుగా తీసుకున్నాము. సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఇంకొక లాక్ ఆర్ఓ దగ్గర అనేటువంటి. సో దానికి సీసీటీవీ అనేటువంటి మొత్తం బిల్డింగ్ మొత్తానికి సీసీటీవీస్ అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటిది పెట్టుకున్నాము కంట్రోల్. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ రావాలనుకున్నట్టు కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఉదయం నుండి గత 2-3 రోజులు ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ రికార్డెడ్గా చూడాలని కూడా చూసుకోవచ్చు. వాళ్ళకు కూడా పర్మిషన్ అనేది ఉంటుంది, వాళ్ళకి కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిందే ఫస్ట్ టైర్లో సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళ కంట్రోల్లో జరుగుతుంది ఎంటైర్ బిల్డింగ్. తర్వాత స్టేట్ పోలీస్ అనేటువంటిది రెండో సెకండ్ టైర్గా ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మొత్తం బ్యారికేడింగ్ కూడా అనేటువంటి చేస్తున్నాం. ఒక్కొక్క తహసీల్దార్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ని ప్రతి రోజుకి 2 చొప్పున వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాసెస్ అంతా చూసుకొని సంతకం చేసి అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుని చెప్పేసి అంతా సర్టిఫై చేయాల్సిన ప్రతి రిటర్నింగ్ అధికారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి